Audio Jungle. వైరి బలము రెండు
నరసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో ఈ రోజున ఆషాఢ పౌర్ణమి, దీన్ని గురు పౌర్ణమి అని కూడా చెప్పబడుతుంది. ఈరోజు మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత వైభవపేతంగా ముత్యపు పందిరి వాహన స్వామివారు మనకి ఆ యొక్క వాహనంలో దేవేరులతో రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు ఆ యొక్క దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కల్పిస్తున్నారు. స్వామి ఎలా ఉన్నారయ్యా అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ రోజున మన స్వామివారిని ఈ యొక్క ముత్యపు మందిర వాహనంలో దర్శనం చేసుకుంటే ఆ యొక్క ముత్యము ఎంత శ్వేతవర్ణంలో ఉండి ఎటువంటి మచ్చ లేకుండా ఉందో అటువంటి సర్వసుఖాలన్నిటి కూడా భగవంతుడు మనకి కల్పిస్తారు. మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా విఘ్నాల నుండి తొలగించి స్వామి మనని కాపాడటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మంగళాద్రి క్షేత్రంలో ఈ రోజున శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి విజయవాడ వాస్తవునటి అంగా ఉపేంద్రవర్మ గారు ఈ యొక్క స్వామివారికి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి పాదపద్మాలకు నమస్కరించి సమర్పించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాన్ని వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడానికి మా పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కార్యనిర్వహణాధికారి మరి అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు పర్యవేక్షణలో, అదేవిధంగా మా దేవస్థాన సర్వసిబ్బంది అందరం కూడా ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామి దర్శన భాగ్యం కలిగించడానికి మీ అందరం కూడా మీకోసం వేచి ఉన్నాం. కావున భక్తులందరూ కూడా నిదానంగా శాస్త్రయుక్తంగా వచ్చి స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకోండి. ఆ యొక్క స్వామివారి యొక్క పాదపద్మాలు మన శిరసను ఉంచుకున్నట్లయితే మనలో ఉండే రుగ్మతలన్నీ కూడా పోయి ఇహ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ చేసినటువంటి పాపకర్మాన్ని ముక్తి చెంది పునర్జన్మ రహితంగా చెప్పబడుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోండి. స్వామి ఇప్పుడు మన మంగళాద్రి క్షేత్రంలో ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా స్వామివారు మాడవీధుల వరకు మాత్రమే దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు. కానీ మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు పురవీధుల్లోకి వచ్చి ఆయన దగ్గరికి రాలేనటువంటి భక్తులు కూడా ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని ఇచ్చి మన కోరికలు నెరవేర్చడం మన మంగళాద్రి క్షేత్రంలో ఉంది. అటువంటి గొప్ప క్షేత్రం మన మంగళాద్రి క్షేత్రం. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోండి, స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందండి. జై నారసింహ, జై జై నారసింహ.